నువ్వే తల్లి కాపాడాలి. ఎటువంటి సమస్య రాకూడదు తల్లి. నిన్నే నమ్ముకున్నాను తల్లి. అమ్మా తల్లి జగన్మాత కాపాడు తల్లి. నాగరాజా నాగమ్మ తల్లి కాపాడమ్మా. నేను మిమ్మల్నే నమ్ముకున్నాను తల్లి. బాగుండే ఏ తప్పలా మాట్లాడకూడదు. ఇది గుడికొస్తే దేవుణ్ణే తలుచుకోవాలి. అమ్మా జగన్మాత తల్లి నన్ను కాపాడు తల్లి. కాలం చెడిపోయింది. అమ్మాయిల గుద్ది పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అవునండి, ఇప్పుడున్న అమ్మాయిలందరూ అలాగే ఉన్నారండి. కరెక్టే, సరిగ్గా చెప్పావు. అందుకే కదా మిమ్మల్ని ఒంటరిగా పంపాలంటే నాకు భయం. మనం అటువైపు వెళ్దాం. అటు మాట్లాడదాం. వెళ్ళి మళ్ళీ ఎప్పుడొస్తారు? కరెక్ట్ గా చెప్పండి. నా గురించి మీకు తెలుసు కదా. ఇటు చూడరా బుజ్జి, ఎప్పుడొస్తావని మాత్రం అడక్కమ్మా. సత్యజిత్ ఎప్పుడైతే పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడో నాకు సన్నికి తలొక ఏరియానిచ్చేశాడు. వాడిది మంచి మనసు. వాడిని పోయి ఎప్పుడు పంపిస్తావని అడగచ్చా? మీ అమ్మగారికి ఏమైనా జరిగితే అప్పుడొస్తారు కదా. రాకుండా ఎలా ఉంటాను? అలా అయితే త్వరగా వచ్చేస్తారు. ఏంటి? మీ అమ్మగారిని చంపేస్తాను. నిజంగానే అండి. ఉదయాన్నే మీ అమ్మగారే కదా వంటగదికి వెళ్తారు. నేను రాత్రే గ్యాస్ ఆన్ చేసేస్తాను. గ్యాస్ ఆన్ చేస్తావా? వద్దమ్మ తల్లి, నేను తొందరగా వచ్చేస్తాను. అది ఆడతా ఇది. బుజ్జికొండా. ఏంట్రా హనుమకొండ? మర్చిపో కదా. ఏంటి? మీ అమ్మని చంపబోయే విషయం. దీన్ని ముందు చెప్పాలి. నేనే చూశాను. నేను మాత్రమే చూశాను. నిజంగానే చెప్తున్నావు? వాడేదో వాగుతున్నాడు. నువ్వు ఊరికే ఉండరా, వీడేం చెప్తున్నాడు ఏందో. రే నువ్వు అనవసరంగా లిరుకోకు. హే, నువ్వు ఎవరి దగ్గర ఈ దెయ్యం గురించి అంతా మాట్లాడుతున్నావు? మీరే చెప్పండి సార్. చెప్తా నేను. ఈ దెయ్యాలున్నాయే, వాటికని ప్రత్యేకంగా కొన్ని రూల్స్ ఉన్నాయి. అందులోనూ ఈ మోహిని దెయ్యం చూసావా, అది ఇక్కడ అక్కడ మారి మారి కొడుతుంది. అయినా ఆ దెయ్యాలు ఏ రూట్లో నా దగ్గరికి వచ్చినా సరే దాన్ని నలిపి పిండి దంచి ఇసిరి కొట్టేస్తాను. అదే సన్ని. అయితే నీకు భయం లేదంట. రారా వచ్చి అనుభవించు. పర్వాలేదు, పెళ్ళానికి ఏదో చెప్పి మాయ చేసినట్టున్నాడు. రావడానికి ఇంత సంతోషమా? ఏంట్రా ఇంత లేటు? గుడికి వెళ్ళొచ్చాను మామా. గుడికి ఎందుకు వెళ్తాడో తెలుసుగా. ఏయ్ మామా, ఏంటి మామా ఎందుకు అలా ఉన్నావు? మొహం ఎందుకు అలా పెట్టావు? ఏరా హీలోపై బోల్తా అయిపోయావా? ఏంట్రా వీడు దెయ్యం పట్టినట్టున్నాడు. నవ్వుకోండి రా నవ్వుకోండి. మనల్ని చూడగానే దెయ్యాలు పండుగ చేసుకుంటాయి. హలో, నిద్రపోయించాలి, లేగు, మనం వచ్చేసాం. రే అడి మొహాన్ని నీళ్ళు కొట్టి కిందకి దింపరా. చూడు ఇప్పుడు వాడిని ఏం చేస్తాను చూడు. దెయ్యం తెలుసుకుని భయపడుతున్నావా? దిగి రారా. ఫుల్ మాత్రమే రే, ఇక్కడే కదా చికెన్ అవన్నీ ఉన్నాయని చెప్పావు. చికెన్ మాత్రం కదరా, ఫిష్ కూడా ఉంది. అది కూడానా? మటన్ కర్రీ, రొయ్యల వేపుడు కూడా ఉందిరా. అప్పుడు మొత్తం సైడ్ డిష్ ఉందని చెప్పు.
సరిగని మామా ఎక్కడ డైనింగ్ టేబుల్? ఎక్కడని చూపించరా? లెఫ్ట్ తీసుకుని తిన్నకెళ్తే డైనింగ్ టేబుల్ ఫుల్ గా ఉంటుంది, వెళ్ళి తిను. రే వీడు చెప్పింది నిజమేరా, అన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడరా. చికెన్ 65, ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ. ఎక్కడరా? ఏమిరా నిన్ను? ఆల్రెడీ నా కోట అయిపోయింది, ఇప్పుడు వాళ్ళ కోటనే. వాళ్ళు ముగ్గురు ఐసీవారిలో ఉండడం తలుచుకుంటేనే నవ్వొస్తుంది బాబు. ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. భగవంతుడా, శబ్దం వినిపించట్లేదంటే ఎండుకాడేస్తారా ఏంటి? వామ్మో, వీళ్ళు పోయి దయ్యంగా మరి నన్ను పట్టుకుంటారా? కాలో నీళ్ళు పట్రా, త్వరగా వెళ్ళు. అమ్ము చెప్పండి సత్య. అమ్ము అమ్ము ఎక్కడుంది? తను ఇక్కడే ఉంది. ఏ? అది అది అసలు తను అక్కడే ఉందేమో చూడు. అమ్మో అమ్మో అమ్మో, ఎక్కడికి వెళ్ళింది? అమ్మో అమ్మో, నన్నే వెతుకుతున్నారు. అమ్మా ఇవ్వు. నాన్న ఎందుకు మాట్లాడట్లేదు? అది అది ఏం లేదు, ఏం లేదు. ఏంటో చెప్పరా. సత్యవతి కోట మంత్రతంత్రాలతో కూడిన ఒకటి. సింహద్వారం పక్కన కుడివైపున దీనిని పాతిపెట్టు. దాని తర్వాతే నువ్వు కోటలోకి అడుగు పెట్టాలి, లేకపోతే పెద్ద అపాయం. రే, నువ్వేగా చెప్పు దయ్యాన్ని చూస్తే ఏదో చించేస్తానని. వెళ్ళి చించరా, తెలియకనరా, చించు. క్షమించిరా. తెలుగులో నాకు నచ్చని పదం క్షమాపణ. రే సత్య, ఏంట్రా? లోపలేదో ఉంది. రే జాగ్రత్త, కొంప తీసి డెడ్ బాడీ ఏమో. పట్టుకో. రే
ఆ తాయెత్తు లేవరా ఎవరా